దేవునికి స్తోత్రం కలుగును గాక. గత వారంలో మా చర్చి ఓపెనింగ్ రోజున చర్చి కావాల్సిన పనులన్నింటిలో నేను చాలా సహాయపడాను చర్చి కోసం అనేసి. అంటే బండి మీద వెళ్ళి వచ్చేటప్పుడల్లా చాలా వస్తువులన్నీ నేను బండి మీదనే మోసుకొని వచ్చి చర్చి దగ్గర పెట్టేసి మళ్ళీ వెళ్ళేవాడిని. చర్చి కట్టేటప్పటి నుంచి చర్చి పని పూర్తి అయ్యేంత వరకు నేను మా చర్చిలో ఎంతో నేను కష్టపడి పనిచేశాను. కానీ మా చర్చి ఓపెనింగ్ రోజు దినమున నేను చర్చిలో సాక్ష్యం చెప్పాలి, తర్వాత మా తల్లిదండ్రులను సన్మానం చేసి మా తల్లిదండ్రుల గురించి నేను సాక్ష్యం చెప్పాలని చెప్పేసి ఎంతో ఇష్టంగా మా చర్చి ఓపెనింగ్ రోజు నేను ఎంతో ఆశగా ఉన్నాను. ఆ రోజు మా నాన్న ఉన్నపాటున ఉండేసి వచ్చిన సేవకులందరినీ సన్మానం చేయాలని చెప్పేసి వచ్చేసి ఫాస్ట్గా నాకు అంటే అప్పుడు మా చర్చి ఓపెనింగ్ రోజున దాదాపుగా ఒక 150 మంది సేవకులు వచ్చారు. మా నాన్న ఏం చేశారంటే అందరి సేవకులను ఒకేలా చూడాలని చెప్పేసి అందరి సేవకుల్ని సన్మానం చేయాలని చెప్పేసి మా నాన్న శాలువాలు తీసుకురమ్మని చెప్పేసి అర్జెంట్గా నన్ను పంపించాడు అక్కడి నుంచి. నేనేం చేశానంటే ఇంకా వచ్చిన సేవకులను సన్మానం చేయాలి తప్పదని చెప్పేసి నేను బైక్లో ఫాస్ట్గా వెళ్తున్నాను. ఫాస్ట్గా బైక్లో వెళ్తున్నప్పుడు ఏం చేశారంటే నేను ఇక్కడ టర్నింగ్ చేసేటప్పుడు అక్కడ కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంది. అక్కడ నా తప్పేం లేదు, కానీ ఏ అతను వచ్చేసి బైక్లో నుంచి నన్ను కొట్టేశాడు బైక్ నుంచి. నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు మీద దొల్లుకుంటూ అక్కడే పడిపోయాను. పడిపోయిన తర్వాత అతను నన్ను కొట్టేసి కొంచెంగా నా మీద కనికరం లేకుండా వెళ్ళిపోయారు. నాకు చేతులకు కాళ్ళకన్నీ చాలా గాయాలయ్యాయి. అయినప్పటికీ నేను ఈ దెబ్బలతోనే నేను మా నాన్నను మా అమ్మను సన్మానించాలి, చర్చిలో సాక్ష్యం చెప్పాలని చెప్పేసి ఎంతో ఆశగా ఉన్నాను. కానీ నాకు ఆ రోజు అంటే నా మోకాళ్ళకి కాళ్ళకన్నీ అసలు నడవలేని స్థితిలో నేను ఉన్నాను. అక్కడే నన్ను చర్చి ఓపెనింగ్ రోజు ఎట్టున్నానంటే వచ్చిన బంధుమిత్రులు సేవకులు అందరూ వచ్చేసి నేను అక్కడ కార్లో కూర్చోబెట్టారు. నన్ను అందరూ వచ్చి నన్ను ఏదో ఒక విధంగా చూస్తుంటే ఎంతో బాధ అనిపించింది. ఇంత ఘనమైన పండుగ రోజు ఎందుకు దేవా నాకు ఇలాంటి గాయాలు నాకు ఇచ్చారని చెప్పేసి నేను ఎంతో బాధపడాను. వచ్చిన సేవకులందరూ నన్ను చూస్తున్నారు, బంధువులందరూ వస్తున్నారు చూస్తున్నారు. కానీ చర్చ్ ఓపెనింగ్ రోజు అట్లీస్ట్ నేను రిబ్బన్ కటింగ్ కానీ మా కుటుంబం అంతా అక్కడ ఉన్నారు, కానీ నేను అసలు చర్చిలో కానీ వెళ్ళలేకపోయాను. అంత భోజనాలు అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి చర్చి దగ్గర కూర్చోపెట్టారు. అలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఎర్రటి ఎండ పొద్దున్న రోడ్డు మీద అట్లా పడానంతే. అందరు వెళ్తున్నారే కానీ చూస్తున్నారే కానీ ఎవరు నన్ను లేపలేదు అసలు. అట్నే చేతులన్నీ కాళ్ళన్నీ వెండక అక్కడ ఆ రోడ్డు మీద పడి ఉన్నాను. నాకు ఆ వేడికి బాడీ అంతా ఎట్లుందంటే అసలు బ్లడ్ అంతా పోతూనే ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థమైన స్థితిలో నాకు చేతులకి ఫింగర్ ప్రింట్ పెడదామంటే కనుక ఫోన్కి అవన్నీ లేచిపోయాయి. అన్ని చేతులకి నాకు చర్మం అంతా లేచిపోయింది చేతులకి. అలాంటి స్థితిలో నాకు ఎందుకో దేవుడు నాకు తెలియదు, కానీ నేను ఫింగర్ ప్రింట్ పెడితే కానీ ఓపెన్ కానీ ఫోన్ అప్పట్లో నాకు వెంటనే మా అమ్మ గుర్తుకొచ్చి మా అమ్మకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. లాక్ ఓపెన్లో ఉంది. మా అమ్మకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పాను. బంధువులందరూ వచ్చి నన్ను ఆ స్థితి నుంచి దేవుడు నన్ను కాపాడాడు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా డాడీని మా మమ్మీని నేను సన్మానించాలని కోరిక ఖచ్చితంగా దేవుడు నాకు దయచేయాలని, నా ఆరోగ్య నిమిత్తంగా ప్రార్థన చేయండి. త్వరగా నేను ఈ గాయాల నుంచి నేను కోలుకున్నట్టు ప్రార్థన చేయండి. నేను త్వరగా అలాగే కాంగో ప్లే చేసేటప్పుడు దేవుడు నాకు శక్తి దయచేయాలని దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ప్రమాదాలను తప్పించి ఆయన సన్నిధిలో సాక్షిగా వర్తించిన దేవుడు చెప్పిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. సహోదరుని యొక్క ఆశ దేవుడు త్వరలో తీర్చులాగున అద్భుతకరంగా ఆరోగ్యం దేవుడు కలిగించారు. మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం.